చూడండి, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత పిండి అయితే ఎలా పులిసిపోయిందో. ఇప్పుడైతే మనకి గేమ్ అవతలకి రెడీ అయిపోయింది పిండి అయితే. చూసేయండి. ఈ విధంగా అయితే పిండి అయితే బబుల్స్ రావాలి. ఇలా అయితే గిన్నె అయితే పెట్టుకుని గ్యాస్ మీద వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఇలా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే పిండి పైనుంచి కింద వరకు కలుపుకుందాం. చూసేయండి, పిండి అయితే ఈ విధంగా ఉండాలి. చేతిలో పెట్టుకుంటా అంటే జారుకోవాలి. పిండి అయితే మరీ గట్టిగా వండుకోకూడదు, అలాగే మరీ మెత్తగా అలసగా వండకూడదు. చూడండి, నేనైతే ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు అలాగే స్పూన్ తీసుకున్నాను మధ్య మధ్యలో చేతిని తడి చేసుకోవడానికి. నూనె అయితే వేడెక్కిన తర్వాత నూనె అయితే వేసేద్దాం. అలాగే ఇలాగా పేపర్, ఒక గిన్నె అయితే ఒక పేపర్ ఒకటి తీసుకుని వేసుకుంటే మనం వేసుకున్నవి నూనె పీల్చుకోకుండా ఆ పేపర్కి నూనె అంటుకుంటుంది. అన్నీ విధంగా అయితే వేసేసుకుందాం. చూసండి, అన్నీ అయితే ఈ విధంగా వేసుకుని ఇప్పుడైతే హైలో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతాయి. ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి కూడా వేసేసుకుందాం. షుగర్ సిరప్ వేసి బాగా కలుపుకోవాలి. పిండిని కూడా తీసుకుందాం.
ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం అన్నీ కలిసేలాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ అయితే చూసుకుని పోసుకోవాలి. హాట్ వాటర్ కాదు ఫ్రెండ్స్, కూల్ వాటర్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కోడిగుడ్డుని కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పిండిని ఇలా చేసుకుంటే మనకి ఇలా చేతిలోనే జారొస్తే పిండి అయితే పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇప్పుడైతే బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 గంటల పాటు అయితే రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 గంటల పాటు గాలికి తగలకుండా రెస్ట్ని అయితే ఇవ్వాలి పిండికైతే. అప్పుడైతే కొంచెం పైకి పిండి పొంగుతుంది. అప్పుడైతే మనం నూనెలో అయితే గేమతలు అయితే వేసుకోవాలి. చూసేయండి. నేనైతే గాలి తగలకుండా ఫరంలో అయితే పెడుతున్నా. బేకింగ్ పౌడర్, నూనె అయితే నేనైతే ఏం కొలవడం లేదు ఫ్రెండ్స్. నాకైతే తెలుసు కాబట్టి నేనైతే ఎగ్జాంపుల్ వేసుకుంటున్నారు. మీరైతే కొత్తగా చేసే వాళ్ళు అయితే స్పూన్తో వేసుకోండి. అలాగే పంచదార కూడా నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరైతే స్పూన్తో తీసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. చూడండి, ఈ విధంగా అయితే తీసుకోవాలి. చిటికెడు. ఇప్పుడైతే పెరుగుని కూడా వేసేసుకుంటాం. హాయ్, హలో, నమస్తే. ఈరోజైతే గేమూతలు అయితే చేస్తున్నాను. వాటికి కావాల్సినవి అయితే చూసేయండి. కెస్టర్ పౌడర్ 2 స్పూన్లు, పెరుగొప్పు 1, కెమెరా 1 స్పూను, స్మాల్ స్పూను, బేకింగ్ పౌడర్ 1 స్పూను, నూనె 2 స్పూన్లు, అలాగే పంచదార కూడా 2 స్పూన్లు. అలాగే ఇదైతే పతాయిలు చేసి పిండి మాట. దీని మీద అయితే ఇలా రాసి ఉంటుంది. గేమతలు కూడా పిండి కూడా ఇదే. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది అయితే మైదా పిండితో కూడా చేస్తారు. చూసేయండి. ఇట్లా కావాల్సినవి అయితే ఇవైతే ఈ కప్పుతో అయితే 3 కప్పులు అయితే తీసుకుంటున్నాను. అలాగే వాటర్ సరిపడంత. మనమైతే పిండి ఎలా కలుపుకోవాలంటే బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసేద్దాం రండి. ఇలాగా ఒక గిన్నె తీసుకుని, మూతున్న గిన్నె, ఎందుకంటే మనం మూత పెట్టుకోవడానికి బాగుంటుంది.
కెమెరా అయితే ఈ విధంగా ఉంటుంది. చూసండి కెమెరా, కస్టర్డ్ పౌడర్,